హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం ఆఫీస్ రిలేటెడ్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. బాస్ లీవ్లో ఉన్నాడు. అజయ్ రిజైన్ చేశాడని విన్నాను, నిజమా? కంపెనీ స్టాఫ్ మీటింగ్ ఎప్పుడు ఉంటుంది? ఇలాంటి వాక్యాలన్నీ ఒక 50 సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఈ ఆఫీస్ రిలేటెడ్కి సంబంధించిన పార్ట్ 1 వీడియో చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఫుల్ వీడియో చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇంగ్లీష్ బాల్వాటిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. మన బాస్ ఎక్కడున్నాడు అని మనం అడుగుతూ ఉంటాం కదా. మన బాస్ ఎక్కడున్నాడు, మన మేనేజర్ ఎక్కడున్నారు, మన సార్ ఎక్కడున్నారు అని అడిగినప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అడుగుతూ ఉంటాం, వేర్ ఈజ్ అవర్ బాస్, వేర్ ఈజ్ అవర్ బాస్, లేకపోతే వేర్ ఈజ్ అవర్ మేనేజర్, వేర్ ఈజ్ అవర్ మేనేజర్, లేకుంటే వేర్ ఈజ్ అవర్ సార్, వేర్ ఈజ్ అవర్ సార్ అంటే మన సార్ ఎక్కడుండు అని. ఈరోజు మన బాస్ లీవ్లో ఉన్నాడు, ఈరోజు మన మేనేజర్ లీవ్లో ఉన్నాడు, లేకుంటే ఈరోజు మన సార్ లీవ్లో ఉన్నాడు అంటూ ఉంటాం కదా. అప్పుడు మనం ఇలా అనాలి, అవర్ బాస్ ఈజ్ ఆన్ లీవ్ టుడే, అవర్ బాస్ ఈజ్ ఆన్ లీవ్ టుడే. మేనేజర్ లీవ్లో ఉన్నాడని చెప్పాలంటే అవర్ మేనేజర్ ఈజ్ ఆన్ లీవ్ టుడే, అవర్ మేనేజర్ ఈజ్ ఆన్ లీవ్ టుడే. మన సార్ లీవ్లో ఉన్నాడు అని చెప్పాలంటే అవర్ సార్ ఈజ్ ఆన్ లీవ్ టుడే, అవర్ సార్ ఈజ్ ఆన్ లీవ్ టుడే. బాస్ ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్ళారు, మేనేజర్ ఆఫీస్ వర్క్ మీద బెంగళూరు వెళ్ళాడు, హైదరాబాద్ వెళ్ళాడు, ఇలా అంటూ ఉంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, ద బాస్ హ్యాస్ గాన్ టు బెంగళూరు ఫర్ ఆఫీస్ వర్క్, ద బాస్ హ్యాస్ గాన్ టు బెంగళూరు ఫర్ ఆఫీస్ వర్క్. మనం ఇలా ఎక్కువగా అంటూ ఉంటాం కదా, అజయ్ రిజైన్ చేశాడని విన్నాను, నిజమా అని అడుగుతూ ఉంటాం ఎవరైనా రిజైన్ చేసినప్పుడు. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఐ హర్డ్ దట్ మిస్టర్ అజయ్ రిజైన్డ్, ఈజ్ ఇట్ ట్రూ? ఐ హర్డ్ దట్ మిస్టర్ అజయ్ రిజైన్డ్, ఈజ్ ఇట్ ట్రూ? ఇక్కడ హర్డ్ అంటే వినడం, HEARD, హర్డ్ అని చదువుతాం. నిజమా అన్నప్పుడు మనము ఈజ్ ఇట్ ట్రూ అనాలి. కంపెనీ స్టాఫ్ మీటింగ్ ఎప్పుడు, స్టాఫ్ మీటింగ్ ఎప్పుడు పెడుతున్నారు అని అడిగినప్పుడు ఇలా అడుగుతాం, వెన్ విల్ బీ ద కంపెనీ స్టాఫ్ మీటింగ్, వెన్ విల్ బీ ద కంపెనీ స్టాఫ్ మీటింగ్. ఆఫీస్ స్టాఫ్ మీటింగ్ ఏ టైంకి ఉంటుంది అని అడిగినప్పుడు మనం ఇలా అడుగుతాం, ఎట్ వాట్ టైమ్ విల్ బీ ద ఆఫీస్ స్టాఫ్ మీటింగ్, ఎట్ వాట్ టైమ్ విల్ బీ ద ఆఫీస్ స్టాఫ్ మీటింగ్. నువ్వు ఎన్ని రోజులు సెలవు తీసుకుంటావు, నీకు ఎన్ని రోజులు సెలవు కావాలి అని అడిగినప్పుడు మనం ఇలా అడుగుతాం, ఫర్ హౌ మెనీ డేస్ యూ వాంట్ టు టేక్ లీవ్, ఫర్ హౌ మెనీ డేస్ యూ వాంట్ టు టేక్ లీవ్. మనకు మేనేజర్తో అవసరం పడ్డప్పుడు ఫస్ట్ వాళ్ళ మూడ్ ఎలా ఉందని తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడు మేనేజర్ గారు మూడ్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాం కదా. అప్పుడు ఇలా అనాలి, హౌ ఈజ్ ద మూడ్ ఆఫ్ ద మేనేజర్ సార్, హౌ ఈజ్ ద మూడ్ ఆఫ్ ద మేనేజర్ సార్. ఈరోజు మేనేజర్ సార్ చాలా బిజీగా ఉన్నారు అని చెప్పినప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, మేనేజర్ సార్ క్వైట్ బిజీ టుడే, మేనేజర్ సార్ క్వైట్ బిజీ టుడే. నాకు ముఖ్యమైన మీటింగ్ ఉంది, నేను నీతో తర్వాత మాట్లాడతాను అంటూ ఉంటారు కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, నౌ ఐ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్ సో ఐ విల్ టాక్ టు యూ లేటర్, నౌ ఐ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్ సో ఐ విల్ టాక్ టు యూ లేటర్. నేను వెంటనే మీటింగ్కి వెళ్ళాలి అని చెప్పినప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, ఐ హ్యావ్ టు గో ద మీటింగ్ ఇమీడియట్లీ, ఐ హ్యావ్ టు గో ద మీటింగ్ ఇమీడియట్లీ అంటే నేను వెంటనే మీటింగ్కి వెళ్ళాలి అని. ఈ మెయిల్ని ఇలా ఎందుకు రాశావు, మెయిల్ రాసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే అంటూ ఉంటాం కదా. అప్పుడు ఇలా అనాలి, వై డిడ్ యూ రైట్ దిస్ మెయిల్ లైక్ దిస్, వై డిడ్ యూ రైట్ దిస్ మెయిల్ లైక్ దిస్. ఈ మెయిల్ ఈ విధంగా రాయకూడదు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, దిస్ మెయిల్ షుడ్ నాట్ బీ రిటన్ లైక్ దిస్, దిస్ మెయిల్ షుడ్ నాట్ బీ రిటన్ లైక్ దిస్. నేను చెప్పినట్టు మెయిల్ని టైప్ చేయి,
మెయిల్ని నేను చెప్పినట్టు టైప్ చేయంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. టైప్ దిస్ మెయిల్ యాజ్ ఐ సెడ్. టైప్ దిస్ మెయిల్ యాజ్ ఐ సెడ్. నాకు ఈ మధ్యనే ప్రమోషన్ వచ్చింది. నాకు ఈ మధ్య ప్రమోషన్ వచ్చింది అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఐ రీసెంట్లీ గాట్ ఏ ప్రమోషన్. ఐ రీసెంట్లీ గాట్ ఏ ప్రమోషన్. మా కంపెనీలో మేనేజర్గా నాకు ప్రమోషన్ వచ్చింది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ గాట్ ప్రమోషన్ యాజ్ మేనేజర్ ఇన్ మై కంపెనీ. ఐ గాట్ ప్రమోషన్ యాజ్ మేనేజర్ ఇన్ మై కంపెనీ. ప్రస్తుతానికి కంపెనీలో ఏ జాబులు లేవు. ఎవరైనా మీ కంపెనీలో వేకెన్సీ ఉందా అంటే ఏ వేకెన్సీ లేదు అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. కరెంట్లీ దెర్ ఆర్ నో వేకెన్సీ ఇన్ అవర్ కంపెనీ. కరెంట్లీ దెర్ ఆర్ నో వేకెన్సీ ఇన్ అవర్ కంపెనీ. లేక ఇలా కూడా చెప్పొచ్చు. దెర్ ఆర్ నో వేకెన్సీ ఇన్ అవర్ కంపెనీ ఎట్ ప్రజెంట్. దెర్ ఆర్ నో వేకెన్సీ ఇన్ అవర్ కంపెనీ ఎట్ ప్రజెంట్. నేను బాగా అలసిపోయాను, నాకు ఒక బ్రేక్ కావాలి అన్నప్పుడు ఇలా అంటాం. ఐ యామ్ సో టైర్డ్. ఐ నీడ్ ఏ బ్రేక్. ఐ యామ్ సో టైర్డ్ అంటే నేను బాగా అలసిపోయాను. ఐ నీడ్ ఏ బ్రేక్, నాకు ఒక బ్రేక్ కావాలి. ఐ యామ్ సో టైర్డ్. ఐ నీడ్ ఏ బ్రేక్. ఈ ఫైల్ని ఎలా పంపించాలో నాకు చెప్తారా, ఈ ఫైల్ని ఎలా సెండ్ చేయాలో కొంచెం నాకు చెప్పవా అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అడగాలి. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ టు సెండ్ దిస్ ఫైల్. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ టు సెండ్ దిస్ ఫైల్. దీన్ని ఇంకొంచెం పొలైట్గా అడగాలంటే కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ టు సెండ్ దిస్ ఫైల్. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ టు సెండ్ దిస్ ఫైల్. ఈ నైట్ షిఫ్ట్లు నేను చేయలేకపోతున్నాను అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం. ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ దీస్ నైట్ షిఫ్ట్స్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ దీస్ నైట్ షిఫ్ట్స్. ఇది ఎలా చేయాలో నాకు చెప్తారా అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ టు డూ దిస్. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ టు డూ దిస్. అతను నిన్ననే ఉద్యోగంలో చేరాడు అన్నప్పుడు మనం ఇలా అంటాం. హీ హ్యాస్ జాయిన్డ్ ఇన్ ద డ్యూటీ ఎస్టర్డే. హీ హ్యాస్ జాయిన్డ్ ఇన్ ద డ్యూటీ ఎస్టర్డే. అతను జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి. జాబ్లో జాయిన్ అయిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. హీ హ్యాస్ టు గివ్ ద జాయినింగ్ రిపోర్ట్. హీ హ్యాస్ టు గివ్ ద జాయినింగ్ రిపోర్ట్. నేహా గారు, మీరు జాబ్లో జాయిన్ అయ్యారు కానీ ఇంకా మీరు జాయినింగ్ రిపోర్టు ఇవ్వలేదు అన్నప్పుడు మనం ఇలా అంటాం. మిస్ నేహా, యూ హ్యావ్ జాయిన్డ్ ద జాబ్ బట్ యూ హ్యావ్ నాట్ సబ్మిటెడ్ ద జాయినింగ్ రిపోర్ట్ ఎట్. మిస్ నేహా, యూ హ్యావ్ జాయిన్డ్ ద జాబ్ బట్ యూ హ్యావ్ నాట్ సబ్మిటెడ్ ద జాయినింగ్ రిపోర్ట్ ఎట్. కంపెనీలలో పని ఎలా జరుగుతుంది అని అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అడుగుతారు. హౌ ఈజ్ ద వర్క్ గోయింగ్ ఆన్. హౌ ఈజ్ ద వర్క్ గోయింగ్ ఆన్ అంటే పని ఎలా జరుగుతుంది, బాగానే జరుగుతుందా అన్నప్పుడు ఈజ్ ఇట్ గుడ్. ఈజ్ ఇట్ గుడ్ అంటే బాగానే జరుగుతుందా అని. ఈ మధ్య పని ఒత్తిడి బాగా పెరిగిపోయింది అన్నప్పుడు మనం ఇలా అంటాం. వర్క్ ప్రెషర్ ఈజ్ హెవీ దీస్ డేస్. వర్క్ ప్రెషర్ ఈజ్ హెవీ దీస్ డేస్ అంటే ఈ మధ్యలో పని ఒత్తిడి బాగా పెరిగిపోయింది అని. ఆఫీస్ టైమింగ్స్ మారుతున్నాయని విన్నాను, అవునా, అది ఎంతవరకు నిజము అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అడగాలి. హర్డ్ దట్ ఆఫీస్ టైమింగ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. ఈజ్ ఇట్ ట్రూ. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ అంటే అది ఎంతవరకు నిజము. ఈజ్ ఇట్ ట్రూ అంటే అవునా అని. హర్డ్ దట్ ఆఫీస్ టైమింగ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. ఈజ్ ఇట్ ట్రూ. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. తొందరగా ఫైల్స్ని పంపించండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. ప్లీజ్ సెండ్ మీ ద ఫైల్స్ అర్జెంట్లీ. ప్లీజ్ సెండ్ మీ ద ఫైల్స్ అర్జెంట్లీ. దీన్ని మనం ఇంకా పొలైట్గా చెప్పాలంటే కుడ్ యూ ప్లీజ్ సెండ్ మీ ద ఫైల్స్ అర్జెంట్లీ. కుడ్ యూ ప్లీజ్ సెండ్ మీ ద ఫైల్స్ అర్జెంట్లీ. నాకేదైనా మెసేజ్ వచ్చిందా, నాకేదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అనాలి.
ఈజ్ దేర్ ఎనీ మెసేజ్ ఫర్ మీ? ఈజ్ దేర్ ఎనీ మెసేజ్ ఫర్ మీ? ఈజ్ దేర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫర్ మీ? నీకు ఏ మెసేజ్ రాలేదు, ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. యూ డోంట్ హ్యావ్ ఎనీ మెసేజ్, యూ డోంట్ హ్యావ్ ఎనీ మెసేజ్, యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అని చెప్తూ ఉంటాం. అవును, నీకు బాస్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఎస్, యూ హ్యావ్ ఏ మెసేజ్ ఫ్రమ్ బాస్. ఎస్, యూ హ్యావ్ ఏ మెసేజ్ ఫ్రమ్ బాస్. ఈ ప్రాజెక్ట్ మీద మరొక 2 రోజులు పనిచేయగలరా? ఈ ప్రాజెక్ట్ మీద ఇంకొక 2 days వర్క్ చేయండి అని చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. కెన్ యూ వర్కౌట్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ 2 more days? కెన్ యూ వర్కౌట్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ 2 more days? దీన్ని ఇంకా కొంచెం పొలైట్గా చెప్పాలంటే కుడ్ యూ వర్కౌట్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ 2 more days? కుడ్ యూ వర్కౌట్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ 2 more days. ఇలాగే విల్ని యూజ్ చేసి కూడా చెప్తాము. నేను కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తాను అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఐ విల్ ఫాలో ద కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఐ విల్ ఫాలో ద కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఐ విల్ ఫాలో ద కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇంగ్లీష్ బాల్వాటిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.